ఫ్రెండ్స్, వీడియో కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకోండి. అలాగే పక్కన వస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఇటువంటి టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ అందరికన్నా ముందుగా మొబైల్ నోటిఫికేషన్ ద్వారా పొందవచ్చు. హాయ్ గైస్, వెల్కమ్ టు అస్లాం క్రియేటివ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి మీ ఫ్రెండ్స్ కానీ ఎవరిదైనా బర్త్డే అయినప్పుడు వాళ్ళ నేమ్తో మనం ఒక యూనిక్గా బర్త్డే సాంగ్ అనేది క్రియేట్ చేసేసి ఒక వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అనేది చూడండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వస్తున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మనం టాపిక్లోకి అనేది వెళ్ళిపోదాము. ముందుగా మీరు ఏదో ఒక బ్రౌజర్ అనేది ఓపెన్ చేసేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సర్చ్ బార్లో 1 హ్యాపీ బర్త్డే అని టైప్ చేయండి. లేకపోతే నేను డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా డైరెక్ట్ ఈ పేజీకి అనేది రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఫైండ్ యువర్ నేమ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఏ నేమ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ నేమ్ అనేది టైప్ చేసేసి పక్కన సర్చ్ బార్ మీద క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఎల్లో దాంట్లో వచ్చింది కదా, ఇక్కడ మీరు ఏ నేమ్ అయితే అక్కడ ఈ నేమ్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీకు ఆల్రెడీ మీ ఫొటోస్తో చేసుకోవాలంటే దీంట్లో మనమే డిజైన్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ చేసిన బర్త్డే సాంగ్స్ కావాలంటే ఇవన్నీ యూట్యూబ్లో ఉంటాయి. ఇవన్నీ వీడియోస్ అన్నమాట. ఇవి డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో మీ ఫొటోస్ పెట్టుకొని అనేది నేను ఈ వీడియోలో అనేది చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ యువర్ ఆప్షన్ అని ఉంది కదా, ఇక్కడ కింద ప్లే బర్త్డే సాంగ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇలా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ప్లే అనే సింబల్ కనబడుతుంది కదా, ఇక్కడ ప్లే సింబల్ దీని మీద క్లిక్ చేసుకుంటే మనకు బర్త్డే సాంగ్ అనేది ప్లే అవుతుంది. ఒకసారి మీకు ప్లే చేసి చూపిస్తాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 1 మినిట్కి సంబంధించిన మనకు సాంగ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు డౌన్లోడ్ సింబల్ ఉంది కదా, ఈ డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఒక క్యాప్చా వచ్చింది కదా, ఈ క్యాప్చా అనేది ఈ కింది దాంట్లో మనకు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సేమ్ ఎలా ఉందో క్యాప్చా అలానే మీరు ఇక్కడ ఎంటర్ చేసేసుకొని ఇక్కడ క్లిక్ అని ఉంది కదా, ఈ క్లిక్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకి కింద డౌన్లోడ్ అని వచ్చేసింది కదా, ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకుంటే మనకు ఆ సాంగ్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ నాకు డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మీరు మీ మొబైల్లో కైన్ మాస్టర్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్లేస్టోర్లో అవైలబుల్గా ఉంది. లేకపోతే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయినా మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ అనేది చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఎంటీ ప్రాజెక్ట్ అని ఉంది కదా, ఎంటీ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇక్కడ మీడియా బ్రౌజర్ అని ఉంది కదా సైడ్కి, దీని మీద క్లిక్ చేసేసుకొని ఇక్కడ మీ ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నా ఫొటోస్ అనేది నేను దీంట్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ నాకు కొన్ని ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నచ్చకపోతే దాని మీద క్లిక్ చేసేసుకొని డిలీట్ మీద క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు ఇలా ఫోటో అనేది పెద్దగా వస్తే ఇక్కడ ఈ ఫోటో మీద క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సిజర్ సింబల్ కనబడుతుంది కదా, దాని పక్క పొంటి ఇంకోటి క్రాప్ సింబల్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేసేసుకొని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఇక్కడ మనకు ఇది కనబడుతుంది కదా, ఇది ఈజ్ ఈక్వల్ టు సింబల్, దీని మీద క్లిక్ చేసేసుకోండి. ఇక్కడ మీరు అడ్జస్ట్ అనేది చేసుకోండి. ఇక్కడ నా ఫోటో అనేది అడ్జస్ట్ చేసుకుంటున్నాను. మీకు ఎలా ఫుల్ స్క్రీన్లో అంటే అలా అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ మీరు తర్వాత రైట్ గుర్తు మీద ఇచ్చేసేసుకోండి. ఇచ్చుకున్న తర్వాత ఇలా మీ ఫొటోస్ అనేది అన్నీ సెలెక్ట్ చేసేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆడియో అని ఉంది కదా, ఆడియో మీద క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీరు అది ఏ ఆల్బమ్లో సేవ్ అయిందో అక్కడ నుంచి మీరు డైరెక్ట్ ఇట్లా దాని మీద క్లిక్ చేసేసుకొని ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకుంటే మనకు సాంగ్ అనేది యాడ్ అయిపోతుంది బ్యాక్గ్రౌండ్లో. మీకు ఎన్ని ఫొటోస్ కావాలంటే అన్ని ఫొటోస్ అనేది యాడ్ చేసుకోండి. తర్వాత మీకు ఫోటో కొంచెం లాంగ్ రావాలి అంటే ఇట్లా మనం డ్రాగ్ చేసుకోండి, దాని మీద క్లిక్ చేసేసుకొని క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఒకటి ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ మీద క్లిక్ చేసుకుంటే మనకు దీంట్లో ఎఫెక్ట్స్ అనేది పెట్టుకోవచ్చు. ఫోటో దాని వెనక ఫోటో ఇక్కడ నేను ఒకటి ఎఫెక్ట్ అనేది పెడతాను. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇలా ఎఫెక్ట్ అనేది పెట్టుకోవచ్చు. ఇలా మీరు అన్ని ఫొటోస్కి ఒక్కొక్క ఫోటో తర్వాత రావడానికి ఇలా మనకు ఎఫెక్ట్స్ అనేది పెట్టుకోవచ్చు అన్నమాట.
ఇలా ఎఫెక్ట్స్ అనేది పెట్టుకున్న తర్వాత టోటల్ సాంగ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు సైడ్కి షేర్ ఆప్షన్ ఉంది కదా, ఈ షేర్ మీద క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేసుకొని మీకు ఎటువంటి రెవల్యూషన్లో కావాలంటే అటువంటి రెజల్యూషన్లో మీరు సేవ్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఫుల్ హెచ్డి, హై డెఫినేషన్ ఇలా దేంట్లో సెలెక్ట్ చేసుకుంటే మీకు డైరెక్ట్ అనేది ఈ సాంగ్ అనేది క్రియేట్ అయిపోయి మనకు గ్యాలరీలోకి అనేది రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఇట్లా నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.